క్రీస్తునందు మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వాక్యంలోకి వెళ్ళుచుండగా చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మరి ఇప్పుడు వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆది నుంచి అంతం వరకు నువ్వే తోడుగా నీడగా ఉండమని, నా నోటిని నీ బోరుగా చేసుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామంలో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఒకసారి డెట్రాయిట్లో ఒక స్కూల్ టీచరు ఒక స్టీవ్ అనే ఒక బాబుకి ఈ విధంగా చెప్పింది. క్లాస్ రూమ్లో ఒక ఎలక చాలా వారిని ఇబ్బంది పెడుతుంటే ఆ ఎలకని పట్టుకోమని తన సహాయాన్ని కోరింది. ఇక్కడ విషయం గమనించాలి ఏంటంటే, సాయం చేయమని ఒక టీచర్ అడిగింది. మిగతా పిల్లలలో లేని ఒక గుణము ఈ స్టీవ్లో ఉందని ఆమె గుర్తించింది. నిజానికి స్టీవ్ ఒక అంధుడు, కానీ అతనికి వినికిడి శక్తి చాలా బాగా పనిచేస్తుంది. అయితే దేవుడు తనకి చూపునివ్వకపోయినా వినికిడి శక్తిని ఇచ్చి ఆ బిడ్డను దీవించాడని మనం ఇక్కడ గుర్తించాలి. అయితే తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక వ్యక్తి తనని ఇలాగా పొగడడం ఆ స్టీవ్కి ఇదే మొదటిసారి. సో చాలా ఉత్సాహంగా టీచర్ చెప్పిన పని తను నెరవేర్చాడు. అయితే ఆ గుర్తింపుకి, ఆ పొగడ్తకి ఆ చిన్న మనసులో ఎంతో పెనుమార్పుని తీసుకొచ్చి, తన అంధుడనైనా నాకు మంచి వినికిడి శక్తి ఉంది, నాకు మంచి టాలెంట్స్ ఉన్నాయని ఆ బిడ్డ ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఏదైనా చేయగలను, నేను టీచర్ గారి సహాయంతో కానీ నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోగలనని ఆ రోజే తన మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. అలాగనే తర్వాత తను ఒక స్టేజ్ నేమ్గా స్టీవ్ వండర్ అని తను పేరు పెట్టుకుని 1970లో గొప్ప పాప్ సింగర్గా మనము చూస్తాం. నేటి దినాల్లో స్టీవ్ వండర్గా పిలువబడేది ఆనాడు ఆ కుర్రాడే టీచర్ వల్ల ఇంత వృద్ధిలోకి వచ్చాడని చెప్పుకోవాలి. కానీ కొంతమంది టీచర్ చెప్పిన మాటకే ఇలా వచ్చారా కాదు, ఒక్కసారి ఒక ప్రోత్సహించే ఒక వర్డ్, ఒక మాట ఒక జీవితాన్ని మారుస్తుందని దీనికి నిదర్శనం. ప్రియ స్నేహితులారా, కీర్తనలు 8వ అధ్యాయము. దేవుడు చూడండి, ఈ విశాలమైన ఈ ప్రపంచంలో మా ప్రపంచాన్ని ఎంతో శ్రద్ధతో ఎంత గొప్పగా దేవుడు సృష్టించి, ఆ సృష్టిని అంతటి మీద అల్పమైన మన మానవాళికి అధికారాన్ని దేవుడు దయచేస్తాడు. మరి దేవుడు అనుకోవచ్చు, అల్పమైన వారిని, అయోగ్యులను దేవుడు ఎలా ఎన్నుకుంటాడు అని. వాక్యం చెప్తుంది కదా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నదంటే, దేవుడు ఆయన బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అని లేఖనం చెప్పిన ప్రకారం దేవుడు మానవుల్ని యోగ్యులుగా ఎంచుకుని తనకున్న అధికారాన్ని దేవుడు వారికి ఫ్రీగా ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అని దేవుడు లేఖనంలో చెప్తున్నాడు. మనము బలహీనులము, బాలలము, చంటి పిల్లలము అని అనుకోకుండా వారి నోటిలోనే దేవుడు స్తోత్రాన్ని ఉంచాడు. దేవుని స్తుతించే శక్తిని బాలలకి అలాగే చంటి బిడ్డలకి దేవుడు దయచేశాడు. ఆయన మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి ఆయన ఏం చేశాడు, మళ్ళీ మొదటి సమూయేలు 17వ వచనంలో కూడా చూడండి, దేవుడు ఏం చేశాడు. దావీదు ఒక బాలుడు, అయితే దావీదు ఎవరిపైన విజయాన్ని సాధించాడు? గొలియాతు పైన విజయాన్ని సాధించాడు. అంటే దేవునికి చిన్న పెద్ద అనే తారతమ్యము ఉండదు. ఇప్పుడు ఈ స్నేహితులారా, ఆయన ఎవరినైనా దేవుడు శక్తిమంతులుగా చేస్తాడు. ఆయన కొరకు ఉపయోగపడేలాగానే దేవుడు తీర్చిదిద్దుతాడు. వారి జీవితాలు కూడా ఇతరులు చూసి నేర్చుకునే విధంగా ఆయన దీవిస్తాడు. ప్రియ స్నేహితులారా, 5వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో వారికి కిరీటము
ధరింపచేసి ఉన్నాను అని మానవుని గురించి దేవుడు లేఖనంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా నేను చేసి ఉన్నాను అనండి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాను. చూడండి ప్రియ స్నేహితులారా, ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28వ వచనం వరకు దేవుడు మనల్ని మనల్ని ఎలా సృష్టించాడనే లేఖనాన్ని మనము చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, తర్వాత పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అనియు పలికెను. ప్రియ స్నేహితులారా, దేవుడు ప్రతి దాని మీద మనకి అధికారులుగా ఉంచి అధికారాన్ని దయచేశాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. తర్వాత 28వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనకి విశ్వాన్ని సృష్టించి దేవుడు మన చేతులకి అప్పచెప్పాడు. మీరు అధికారులుగా ఉండండి, మీరు పరిపాలకులుగా ఉండండి, మీరు పాలన చేయండి, మీకు సమస్తమును మీకు అందుబాటులో పెట్టాను, ప్రతి దాని మీద మిమ్మల్ని అధికారులుగా పెడుతున్నాను అని అంటే, చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మనందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి చున్నాము. అంటే చూడండి ప్రియ స్నేహితుల, దేవుడు మనల్ని అధికారులుగా చేస్తే మనకిచ్చిన అధికారాన్ని పాపము ద్వారా మన స్వరూపాన్ని మనము పాడు చేసుకున్నాము. ఏంటంటే క్రీస్తు మనకి దయచేసిన ఆయన స్వరూపాన్ని మనము మరి కళంకాన్ని తెచ్చాము. మచ్చలు డాగులు కలిగిన విధంగా మన స్వరూపాన్ని మనము పాపము ద్వారా పోగొట్టుకుంటే దేవుడు ఏమంటున్నాడు, ముసుగులేని ముఖముతో మనము ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే క్రీస్తులో ఉన్నట్లయితే మనము క్రీస్తు పోలికగా మనము ఈ విధంగా మార్చబడతాము. ప్రియ స్నేహితులారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును, అంటే మన పూర్వ స్వభావం పాపముతో నిండిన హృదయాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి స్నేహితులారా, మరి దేవుడు ఏమంటున్నాడు, ఇదివరకు పూర్వం మనం పాపం తెలుసో తెలియక పాపాలు చేస్తాం, ఆ స్వరూపాన్ని విడిచిపెట్టేయండి, ఆ ఆలోచనల్ని కానీ అవన్నీ విడిచిపెట్టేసి నవీన స్వభావం అంటే నూతనమైన ఒక స్వభావాన్ని ధరించుకుని క్రీస్తును పోలి మనం జీవించాలి. అద్దంలో మనం చూసుకుంటే మనం ముఖం కాదు ప్రియ స్నేహితులారా, దేవుని ప్రతిరూపం మనం ప్రతిరూపాలుగా మారాలి, క్రీస్తుని పోలి మనం జీవించాలి అని లేఖనము చెప్తుంది. ఆయన స్వరూపాన్ని మనం ధరించుకొని ఉండాలి. అంటే మనం క్రీస్తుకి సమానంగా, ఎందుకంటే ఆయన పోలిక చొప్పున నరుని చేశాడు కదా ఆయన స్వరూపమందు. కానీ పాపము చేత అది పాడు చేసుకున్నాం, కానీ అది క్షమించమని దేవుని చెంత వేడుకుని, ఎందుకంటే కల్వరిలో మన కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన హక్కుని చేర్చుకున్నాడు. నేడు మనము తెలుసో తెలియకో చేస్తున్న ఈ పాపములన్నీ విడిచిపెట్టి మరలా మనము దేవునికి చెంతకు చేరాలంటే నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. పూర్వపు పాత స్వభావాన్ని మనము విడిచిపెట్టేసి క్రీస్తుని ధరించుకొని మనము జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి నువ్వు చాలా ముఖ్యమైన దానివి, ముఖ్యమైన వాడివి. హల్లెలూయా. దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం. ఆయనకున్న అధికారాన్ని అంతా దేవుడు నీకు దయచేశాడు. నువ్వు అధికారిగా ఉండు ఈ విశ్వం మీద
మానవునికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అదే 6-8 వచనాల్లో ఇవ్వను. నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్డలన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. నరునికి దేవుడిచ్చిన ఆధిక్యత చూడండి, ఎంత అధికారాన్ని దయచేశాడు దేవుడు. చూడండి, యేసు ప్రభువు మరి ఏం చేశాడు? అలాగే ఈ విధంగానే తను జీవించినప్పుడు కూడా మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించి, ఒక కార్యం కొరకు దేవుడు మనల్ని ఒక ప్రణాళిక చొప్పున ఈ జీవితాన్ని దయచేశాడని గుర్తించాలనే లేఖనం చెప్తుంది. అలాగే క్రీస్తుని పోలి ఉండాలని, క్రీస్తు ఒక మంచి కార్యము కొరకే కదా ఈ లోకంలోకి మరి శిశువుగా పుట్టి, మరి మ్రాను మీద మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తండ్రి ఆజ్ఞను నెరవేర్చాడు కదా. అలాగే మానవులందరం కూడా దేవుడు మనకి ఏదో ఒక పర్పస్ ఉంది, అందుకే దేవుడు ఈ జీవితాన్ని దయచేశాడు కాబట్టి ఆయన కొరకు మనం ఉపయోగపడాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఈ జీవించిన ఈ సమయంలో దేవుని కొరకు మనం పాటుపడాలని మనము ఒక నిర్ణయానికి రావాలి. ప్రియ స్నేహితులారా, దేవుడు అంటాడు, నీ జీవితం పైన నువ్వే అధికారుగా ఉండు, నీ జీవితానికి అధికారం నీవే అని లేఖనం చెప్తుంది. రోమా 5:17 ఈ విధంగా ఉంది. మరణం ఒక అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 కూడా ఈ విధంగా చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఆ అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము దేవుడు మనకి ఈ విధంగా దయచేశాడు. కానీ ప్రియ స్నేహితుల, దేవుడు మనల్ని బానిసలుగా ఉండమనేమి ఆజ్ఞాపించట్లేదు. సార్వభౌమ అధికారాలన్నీ మన చేతికిచ్చి అధికారులుగా ఉండండి, పరిపాలకులుగా ఉండండి, పాలన చేయండి అంటే ఇంకనూ మన పాపములో ఉండి బానిసత్వంలో మగ్గుతూ జీవిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుడు మనం పాపానికి బానిసలుగా ఉండాలని కోరుకోవట్లేదు. ఆయన నామానికి కళంకం తెచ్చేవారుగా మనల్ని చెయ్యలేదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం క్రీస్తుని పోలి నవీన స్వభావం ధరించుకొని మరి ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, ఆధిక్యతను గుర్తించి మనము వాక్యానుసారంగా మనం జీవించాలని ఈ కీర్తన 8వ అధ్యాయం ద్వారా నేను మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం విన్న వారందరినీ దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ఈ వర్తమానమును ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరి కీర్తన 8వ అధ్యాయం ద్వారా ఈ దినము మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని నా ప్రార్థన అంగీకరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్.